ఈరోజు మనము ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో మొట్టమొదటిదైనటువంటి ఉపన్యాస పద్ధతితో ప్రారంభిద్దాం ఈ క్లాసుని. ఓకే, ఉపన్యాస పద్ధతి. రైట్, దీనికి ఉండే మరికొన్ని పేర్లు ఏంటి అంటే ఉపన్యాస పద్ధతికి దీన్ని భాషణ పద్ధతి అని, ఉపన్యాస పద్ధతి అన్నా, భాషణ పద్ధతి అన్నా, మాట్లాడే పద్ధతి అన్నా, రాస్తూ మాట్లాడే పద్ధతి అన్నా, లెక్చర్ మెథడ్ అన్నా, చాక్ అండ్ టాక్ మెథడ్ అన్నా ఒకటే. టాక్ మెథడ్ అన్నా, చాక్ అండ్ టాక్ మెథడ్ అన్నా ఒకటే. ఓకేనా? రైట్, సరే. ఈ లెక్చర్ అనేటటువంటి ఆంగ్ల భాషా పదం, లెక్చర్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లెక్టేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. లెక్టేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. లెక్టేర్ అంటే అర్థమైంది, రీడ్ అలౌడ్, బిగ్గరగా చదవడం అని అర్థం. రీడ్ అలౌడ్, బిగ్గరగా చదవడం అని మీనింగ్. ఓకే, సో లెక్చర్ అనే ఆంగ్ల భాషా పదం లెక్టేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. లెక్టేర్ అంటే అర్థం బిగ్గరగా చదవడం. ఓకే, రైట్. చూడండి, ఉపాధ్యాయుడు విషయాలను విపులీకరించే పద్ధతిని ఏమంటామంటే ఉపన్యాస పద్ధతి అని అంటాం. అంటే చెప్పవలసినటువంటి పాఠ్యాంశంలో ఉండే భావనలను విపులీకరించి చెప్పే పద్ధతిని ఏమంటాం మనం? ఉపన్యాస పద్ధతి అని అంటాం. అంటే ఉపాధ్యాయుడు, చూడండి జాగ్రత్తగా, ఉపాధ్యాయుడు పాఠంలో ఉండేటటువంటి విషయాలను ఒక తార్కిక క్రమంలో విద్యార్థులకు చెప్పేటటువంటి పద్ధతిని ఏమని పిలుస్తాం మనం? తార్కిక క్రమం ఇంపార్టెంట్ అమ్మ. కాబట్టి ఉపన్యాస పద్ధతి కదా అని వెనకాల ముందు వెనకాల మధ్యలో ముందు అటు చెప్పకూడదు. సో ప్రారంభం నుంచి చివరి వరకు ఒక వరుస క్రమంలో విషయాలను ఉపాధ్యాయుడు విపులీకరించి విద్యార్థులకు అందించేటటువంటి పద్ధతిని ఏమంటాం మనం? అయితే ఉపాధ్యాయుడు ఇక్కడ నుంచి అందిస్తూ ఉంటే పిల్లలు ఏం చేస్తారమ్మా? వింటూ, అంటే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళకి ఏదన్నా డౌట్ వస్తే లేదా వాళ్ళు ఏదన్నా పాల్గొనాలి అనిపిస్తే, చెయ్యాలి అనిపిస్తే అవకాశం ఉండదు వాళ్ళకి. అందువల్ల మనం ట్రాఫిక్లో బయలుదేరేటప్పుడు కొన్ని దగ్గరలో రోడ్లు వన్ వే ఉంటాయి, అంటే ఒక సైడే వెళ్ళాలి, ఎదురు వెళ్ళకూడదు. అలా ఇక్కడ కూడా భావనలు ఉపాధ్యాయుడి వైపు నుంచి విద్యార్థుల వైపు వస్తూ ఉంటాయి, విద్యార్థులు విని తీసుకుంటూ ఉంటారు. అందువల్ల భావనల పరంపర ఏకమార్గ రహదారి పద్ధతిగా చెప్పబడే పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. సో చెప్పబడేది ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఓకే, రైట్. ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, పాఠంలో ఉండే భావనలను ఒకదాని తర్వాత ఒకటి విద్యార్థులకు అందించడాన్ని పరంపర అని అంటాం. వాటిని ఉపాధ్యాయుడి వైపు నుంచే విద్యార్థులకు అందిస్తూ ఉంటారు. విద్యార్థి విని నేర్చుకుంటూ ఉంటాడు. అంతేకాని విద్యార్థి మళ్ళీ మధ్యలో జోక్యం చేసుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది అనే మీనింగ్ ఇది. ఓకే, కాబట్టి భావనల పరంపర ఏకమార్గ రహదారి పద్ధతిగా చెప్పబడే పద్ధతి ఏది అంటే, ఈ పద్ధతిలో విద్యార్థులు ఎలా నేర్చుకుంటూ ఉంటారు? వినడం ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. కేవలం వినడం ద్వారా నేర్చుకునేటటువంటి పద్ధతి ఏది అని అంటే ఉపన్యాస పద్ధతి. కేవలం వినడం ద్వారా విద్యార్థులు నేర్చుకునేటటువంటి పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఓకే, రైట్. అయితే మనము ఏ కూర చేసినా, పులుసు చేసినా, సాంబారు చేసినా, లేకపోతే వంకాయ పులుసు చేసినా, దొండకాయ పులుసు చేసినా, బెండకాయ పులుసు చేసినా అందులో ఏమేస్తూ ఉంటామమ్మా? ఉప్పు వేస్తాం, ఇంకా కారం వేస్తాం, ఇంకా కరివేపాకు ఏమో వేస్తాం. కాబట్టి కరివేపాకుని అన్ని కూరల్లో వేసినట్లుగా నువ్వు ఏ బోధనా పద్ధతిలో బోధించినా, అంటే దీని తర్వాత వచ్చే ప్రదర్శన పద్ధతి కానీ, ప్రాజెక్టు పద్ధతి కానీ, ప్రయోగశాల పద్ధతి కానీ, లేకపోతే అన్వేషణ పద్ధతి కానీ, ఏ పద్ధతిలో బోధించినా ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఎంతో కొంత పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? అలా ఉపాధ్యాయుడు విద్యార్థులకి ఏ పద్ధతిలో బోధించినా మళ్ళీ మధ్యలో దేన్ని ఉపయోగిస్తూ ఉండాలి? ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తూ ఉండాలి. కాబట్టి అన్ని బోధనా పద్ధతులలో అంతర్గతంగా ఉపయోగించబడే పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఏ పద్ధతి అని అంటే ఉపన్యాస పద్ధతి. సో ప్రయోగశాల పద్ధతి అయినా, ప్రాజెక్టు పద్ధతి అయినా, అన్వేషణ పద్ధతి అయినా, సమస్య పరిష్కార పద్ధతి అయినా, ఆగమన నిగమన పద్ధతి అయినా, సో అంతా పిల్లలే చేసేస్తారా? సో వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడానికి కానీ, లేకపోతే ఇంట్రడక్షన్ సమయంలో కానీ
లేదా పిల్లలకి తెలియనటువంటి తప్పు చేసినటువంటి దాన్ని వివరించడంలో కానీ ఉపన్యాసాన్ని ఉపాధ్యాయుడు ఉపయోగించాలన్న అవసరం లేదా? కాబట్టి ఏ ఇతర బోధనా పద్ధతిలోనైనా అంతర్గతంగా ఉపయోగించదగిన బోధనా పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఓకే, రైట్. సో ఇది ఎవరి కేంద్రీకృతమైన పద్ధతి? ఉపాధ్యాయ కేంద్రీకృతమైనటువంటి పద్ధతి. సో బోధనా పద్ధతులన్నింటిలో పురాతనమైన పద్ధతి ఏది? ఓకే, సో ఇది ఈ పద్ధతికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఒక్కసారి ఉంటాయమ్మా, 3 భాగాలు ఉంటాయి. ఏమేంటి అవి? ప్రవేశము, ప్రదర్శన, ముగింపు. ఓకే, చూడండి ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ ద లెసన్, డెమాన్స్ట్రేషన్ ద లెసన్, నెక్స్ట్ ఎండింగ్ ద లెసన్ లేదా కంక్లూజన్ ద లెసన్, ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, అయితే ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ని మనం 5 నిమిషాలు కేటాయించుకోవాలి. దీన్ని ఏమంటామంటే మనము మోటివేషన్ టైం అని అంటాం. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ద లెసన్కి మనం 30 మినిట్స్ కేటాయించుకోవాలి. అర్థమైందా? అంటే పాఠం మనం లెసన్ ప్లాన్లో రాసుకొని అది బొమ్మ ద్వారా కానీ లేకపోతే బోర్డు మీద బొమ్మ గీయచ్చమ్మా, ఓకేనా? బొమ్మ ద్వారా కానీ లేదా ఫ్లాష్ కార్డ్ ద్వారా కానీ చార్ట్ ద్వారా కానీ ఒక 30 నిమిషాలు కేటాయించుకోవాలి. నెక్స్ట్ ఇది పిల్లలకు అర్థమైందా లేదా అని ప్రశ్నించి టెస్ట్ చేయడానికి ఎంత సమయం వరకు కేటాయించుకోవచ్చు? 10 మినిట్స్ వరకు కేటాయించుకోవచ్చు. కాబట్టి ఉపన్యాస పద్ధతిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. ఏమేంటి అవి? ఓకే, ప్రవేశానికి ఎంత సమయాన్ని కేటాయించాలి? ప్రదర్శనకి సాధారణంగా, ఓకేనా, ముగింపుకి సాధారణంగా. ఓకే, అయితే ఎలాంటి పాఠ్యాంశాలను ఈ పద్ధతిలో బోధించాలి? ఎగ్జాంపుల్ చూడండి. ఎలాంటి పాఠ్యాంశాలను ఈ పద్ధతిలో బోధించాలి? ఒకటి, నూతన పాఠ్యాంశాన్ని పరిచయం చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఏంటి పద్ధతి ఏది అంటే? ఓకే, క్లియర్. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. కొత్త పాఠాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, పిల్లలలో ఆసక్తిని అంటే ఉద్దీపనను ఓకేనా స్టిమ్యులేట్ చేయడానికి విద్యార్థులను, నెక్స్ట్ పాఠంలో ఉండే విషయాన్ని విస్తృతంగా పిల్లలకు అందించడానికి ఉపాధ్యాయుడు అనుసరించేది ఉపన్యాస పద్ధతి. లాస్ట్లో పాఠం మొత్తాన్ని ఒకసారి మళ్ళీ పునఃసమీక్ష చేయడానికి ఉపన్యాస పద్ధతి. పిల్లలు అడిగిన అనుమానాలు నివృత్తి చేసే సందర్భంలో అనుసరించేది ఉపన్యాస పద్ధతి. అయితే ఒక పాఠాన్ని మనము ఏదైనా ప్రయోగం కానీ ఏదైనా చూపించి కానీ చెప్పలేము. అలా ప్రయోగాలకు ప్రదర్శనలకు వీలు కాని సందర్భంలో అనుసరించదగిన పద్ధతి ఏది అంటే అలాంటివి ఏంది సార్? అలాంటి పాఠ్యాంశాలకి ఎగ్జాంపుల్ ఏంటి? సో ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టం. మనం ఇక్కడ ఏం పెడతామంటే ఈ పద్ధతిని ఉపయోగించే సందర్భాలు అని పెడతాం. ఉపన్యాస పద్ధతిని ఏ సందర్భాలలో ఉపయోగిస్తాం అంటే కొత్త పాఠాన్ని పరిచయం చేసేటప్పుడు, ఉద్దీపన పెంచడానికి, నెక్స్ట్ విస్తృతమైన సమాచారాన్ని విద్యార్థులకు అందించడానికి, వాళ్ళ డౌట్స్ను క్లియర్ చేయడానికి, అదేవిధంగా నూతన పాఠ్యాంశాన్ని పునఃసమీక్షించడానికి, అదేవిధంగా ప్రయోగాలకు ప్రదర్శనలకు వీలు కానటువంటి సందర్భాలలో ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాం, ఈ సందర్భాలలో ఉపయోగిస్తాం అని చెప్పుకుంటాం. అయితే కొన్ని పాఠాలు చెప్పండి సార్. అయితే ఇదొక్కదాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, క్లియర్. సరే అంటే చూడండి, విష జంతువుల గురించి, విషపూరితమైన రసాయనాల గురించి, ప్రమాదానికి అవకాశం ఉండేటటువంటి సందర్భాలు, చచ్చిపోయి అంతరించిపోయినటువంటి వాటిని చూపించలేనటువంటి వాటిని బోధించేటప్పుడు, సో వాతావరణ కాలుష్యం ఇట్లాంటి పాఠాలను బోధించేటప్పుడు మిక్కిలి అనువైన బోధనా పద్ధతి ఏది అంటే ఓకే, రైట్. అందుకే ఈ యొక్క ఉపన్యాస పద్ధతికి రూపాంతరముగా ఏ పద్ధతి అని చెప్పుకుంటామా? ఉపన్యాస పద్ధతికి రూపాంతరాలు. చూడండి, కథల పద్ధతి అర్థమైందా? కథలు, జీవిత చరిత్ర. కథలు, జీవిత చరిత్రలు ఈ రెండింటిని ఉపన్యాస పద్ధతికి రూపాంతరాలుగా చెప్పుకుంటాం. ఇది ప్రీవియస్ డిఎస్సికి. ఓకే, కథలు, జీవిత చరిత్రలు ఏ బోధనా పద్ధతికి రూపాంతరాలు అని అడిగాడు. ఏ బోధనా పద్ధతికి? ఉపన్యాస పద్ధతికి రూపాంతరాలు కథలు, జీవిత చరిత్రలు. ఓకే, రైట్. సరే, అయితే ఈ పద్ధతిలో ఉండే ప్రధానమైన లోపం ఏందమ్మా? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనం ఒక 50 మంది పిల్లలకి పాఠం చెప్తా ఉన్నప్పుడు 50 మంది చూస్తూ ఉంటాం. సార్కి ఏమనిపిస్తుంటుంది? చాలా బాగా వింటున్నారు, ఏం కాన్సన్ట్రేషన్ అనిపిస్తుంది. కానీ వాళ్ళల్లో చాలామంది శారీరకంగా ఎలా ఉంటారు, మానసికంగా ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. సో అందువల్ల
ఈ పద్ధతిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పద్ధతిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్తలు? ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఉపాధ్యాయుడు ఒకే చోట నిలబడి పాఠం చెప్పవచ్చునా? సో ఒకే చోట నిలబడి పాఠం చెప్పకూడదు. ఒకే చోట నిలబడి చెప్పకూడదు, అటు ఇటు కదులుతూ చెప్పాలి. నెక్స్ట్, పుస్తకం చూస్తూ పాఠం చెప్పకూడదు. మరి ఎవరి వైపు చూడాలి? విద్యార్థుల వైపు చూస్తూ ప్రశాంతంగా పాఠాన్ని వివరించాలి. నెక్స్ట్, కూర్చొని పాఠం చెప్పకూడదు. నెక్స్ట్, మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉండాలి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థులను సవాలు చేసే విధంగా మాట్లాడాలి. తగినన్ని ఉదాహరణలను ఇవ్వాలి. పాఠం మధ్యలో తగినన్ని ఉదాహరణలను ఇవ్వాలి. ముఖ్యమైన కష్టమైన సాంకేతిక పదాలను బోర్డు మీద క్లుప్తంగా, మొత్తం శాటభారతంలాగా కాకుండా క్లుప్తంగా, ఇక్కడ చూడండి, విషపూరితమైన రసాయన పదార్థాలను గురించి బోధించేటప్పుడు అనే వాక్యాన్ని బ్రీఫ్గా ఒక పదం రసాయనాలు అని రాశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విష జంతువులను గురించి బోధించే సందర్భంలో అంతా రాయకుండా విష జంతువుల గురించి. నెక్స్ట్, అంతరించిపోయిన లేదా గతించిపోయిన చనిపోయినటువంటి శాస్త్రవేత్తల గురించి చెప్పేటప్పుడు మొత్తం రాయకుండా జస్ట్ శాస్త్రవేత్త. ఇలా ముఖ్యమైనటువంటి పదం, సాంకేతికమైనటువంటి పదం, సూత్రము, ఇలాంటి గుర్తులు, ఇలాంటి వాటిల్ని బోధించేటప్పుడు బోర్డు మీద రాస్తూ బోధించాలి. ఉదాహరణలు తగినన్ని చెప్పాలి. అవసరమైన సందర్భంలో జోకులు వేయాలి. అర్థమైందా? సో జోకులు ఏమన్నాము కదా అని పాఠం మొదలైనప్పటి నుంచి చివరి వరకు అన్ని జోకులే వేయకూడదు. ఎందుకని? పాఠం జోకులు వేస్తే టైం వేస్ట్ అయిపోద్ది కదా. కాబట్టి ఒకటో రెండో సందర్భాన్ని బట్టి వేయాలి, కానీ ఎక్కువ పాఠం ఉండాలి. అక్కడక్కడ అవసరమైతే డ్రై అవుతుంది అనిపిస్తే ఒక జోకు వేయాలి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఉపన్యాస పద్ధతిని అనుసరించేటప్పుడు. దీనివల్ల లాభాలేంది, నష్టాలేంది? ఫస్ట్, ఈ పద్ధతి ఆర్థికంగా సులువైనదా లేదా ఖర్చుతో కూడుకున్నదా? ఎందుకు? ప్రయోగాలు కానీ ప్రదర్శనలు కానీ పరికరాలు కానీ అవసరం లేదు కదా. అందువల్ల ఇది ఆర్థికంగా సులువైన పద్ధతి. ఓకే, నెక్స్ట్ రెండోది చూడండి. ఈ పద్ధతి ఉపాధ్యాయునికి పని భారం ఎక్కువ తక్కువ. ఎందుకంటే ప్రయోగ పద్ధతితో ప్రదర్శన పద్ధతి అయితే ఆయన ముందు తయారు చేసుకొని రావాలా, బోధనోపకరణాలు సిద్ధం చేసుకొని రావాలా, వాటితో ముందు రిహార్సల్ చేసుకొని రావాలా. కాబట్టి ఉపాధ్యాయునిపై పని భారం తక్కువ, అంటే కృత్యాలు ప్రయోగాలు చేసే పని భారం తక్కువ, ఆర్థికంగా సులువైనటువంటి పద్ధతి. ఓకే, ఒకే సమయంలో ఎక్కువ మంది విద్యార్థులకు బోధించడానికి అనువైనదా కాదా? ఒకే సమయంలో 100 మంది పిల్లలకైనా బోధించడానికి, సకాలంలో సిలబస్ పూర్తి చేయడానికి అనువైన పద్ధతి ఉపన్యాస పద్ధతి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా చూడండి, సకాలంలో సిలబస్ను పూర్తి చేయడమే కాకుండా రివిజన్ చేయడానికి అనువైన పద్ధతి ఏది? పునర్విమర్శ. అంటే మనం జూన్ నుంచి డిసెంబర్ వరకు పాఠాలు చెప్పిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చో మళ్ళీ రివిజన్ చేస్తాం చూడు ఎగ్జామ్కి ముందు. అలా పునర్విమర్శకు అనువైన పద్ధతి ఏది అంటే స్కూల్ టైం టేబుల్లో బాగా అమర్చడానికి అనువైన పద్ధతి ఏది అంటే పాఠశాల కాలక్రమ పట్టికలో బోధన చేయడానికి లేదా కాలక్రమ పట్టికలో వివిధ సబ్జెక్టులను ఇమర్చడానికి అనువైన పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఓకేనా? రైట్. చూడండి, లాభాలు చూడండి. ఆర్థికంగా సులువైనటువంటి పద్ధతి, ఉపాధ్యాయునిపై పనిభారం తక్కువ, సకాలంలో సిలబస్ పూర్తి చేయడానికి అనువైన పద్ధతి. నెక్స్ట్, పునర్విమర్శ చేయడానికి అనువైనటువంటి పద్ధతి. ఓకేనా? కాలక్రమ పట్టికలో వివిధ సబ్జెక్టులను అమర్చడానికి అనువైన పద్ధతి ఏది అంటే ఒకే సమయంలో ఎక్కువ మంది విద్యార్థులకు బోధన చేయడానికి అనువైనది పోటీ పరీక్షలు, ఈ టెట్, డిఎస్సి లాంటి పోటీ పరీక్షలకు అనువైన పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఓకే, ఇది ఉపన్యాస పద్ధతి. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. ప్రయోగానికి ప్రదర్శనలకు వీలు కానప్పుడు అనువైన పద్ధతి అది మెరిటే, వన్ ఆఫ్ ది మెరిటే. అది అర్థమైందా? ఓకే, రైట్. నష్టాలు చూడండి. ఇది శిశు కేంద్రీకృత పద్ధతి. కృత్య అభ్యసన సూత్రం ఉందా? కృత్య అభ్యసన సూత్రం అంటే పిల్లలు చేయడం ద్వారా నేర్చుకోవడం. కృత్య అభ్యసన సూత్రం ఉందా? లేదు. శిశు కేంద్రీకృత పద్ధతి కాదు. నెక్స్ట్, కృత్య అభ్యసన సూత్రమైన చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది ఈ పద్ధతిలో ఉండదు. నెక్స్ట్, పిల్లలు శారీరకంగా తరగతి గదిలో ఉంటారు, మానసికంగా అనుపస్థితిలో ఉంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయ్యే పద్ధతి ఏది అంటే పిల్లలు చూడండి. ఇంకా ప్రాథమిక స్థాయికి అనువు కాని పద్ధతి ఏది అంటే ప్రాథమిక స్థాయికి ఈ పద్ధతి అనువు కాదు. ఎందుకు అనువు కాదు? పెద్ద పిల్లలే దీన్ని కాన్సన్ట్రేషన్ చేయలేరు.
మరి ప్రాథమిక స్థాయి 5వ తరగతి లోపల పిల్లలకి ఈ పద్ధతి అంత పెద్దది అనువు కాదు. కానీ ప్రాథమిక స్థాయికి అనువు కాని పద్ధతి ఏది అంటే, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అంటే, మనోవైజ్ఞానిక పద్ధతి కానిది ఏది అంటే, కృత్యాభ్యసన సూత్రం అంటే చేయడం ద్వారా నేర్చుకోవడానికి అనువు కాని పద్ధతి ఏది అంటే, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పిల్లల వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఈ పద్ధతిలో బోధించగలమా? అందరికి ఒకేలాగా చెప్తాం, కానీ తెలివైన వాళ్ళకి ఒక వేగంతో, వెనకబడిన పిల్లలకి మరొక వేగంతో చెప్పడానికి ఇక్కడ ఉపాధ్యాయునికి స్కోప్ లేదు. కాబట్టి ఈ క్రింది వాటిలో వైయక్తిక పద్ధతి కానిది ఏది అంటే ఉపన్యాస పద్ధతి. ఓకే, కాబట్టి మెరిట్స్ డిమెరిట్స్ ఒకసారి చూడండి. మెరిట్స్: ఆర్థికంగా సులువైనది, ఉపాధ్యాయునిపై పనిభారం తక్కువ, సకాలంలో సిలబస్ పూర్తి చేయవచ్చు, పునర్విమర్శకు అనువైన పద్ధతి, కాలక్రమ పట్టికలో వివిధ సబ్జెక్టులను అమర్చడానికి అనువైన పద్ధతి, పోటీ పరీక్షలకు బోధించడానికి అనువైన పద్ధతి, తక్కువ కాలంలో ఎక్కువ మంది పిల్లలకి బోధించడానికి అనువైన పద్ధతి. ఇవి మెరిట్స్. డిమెరిట్స్ ఒకసారి చూడండి. శిశు కేంద్ర పద్ధతి కాదు, మనోవైజ్ఞానిక పద్ధతి కాదు, కృత్యాభ్యసన సూత్రం అస్సలు లేదు. పిల్లలు శారీరకంగా తరగతి గదిలో ఉంటారు, మానసికంగా అనుపస్థితిలో ఉంటారు. ఏ పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్, వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన జరగదు. ఏ పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి. ప్రాథమిక స్థాయికి అనువు కాని పద్ధతి ఏది అంటే ఇది ఉపన్యాస పద్ధతి. ఇది పురాతనమైన పద్ధతి. వివిధ పాఠ్యాంశాలలో వివిధ సబ్జెక్టుల్లో అంతర్గతంగా తెలియకుండానే దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అయినప్పటికీ ఎగ్జామ్లో తరచుగా దీని మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఓకే, రైట్.